ఏపీలో అనర్హులకు భూ పట్టాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 90 లక్షల టోకరా. తెదేపా కేంద్ర కార్యాలయంలో బాధితుల ఫిర్యాదు. కొర్ర పొల్లూరు కొర్రపొల్లూరు సుమారు 700 ఎకరాల డీఫాటా భూములను రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుంటూ అనర్హులకైతే కేటాయిస్తున్నారని నంద్యాల జిల్లా గడివేముల మండలానికి చెందిన సత్యనారాయణ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు అయితే చేశారనమాట. వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితుల నుంచి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబు వినతులైతే ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నెల్లూరుకు చెందిన బెనర్జీ నిరుద్యోగుల నుంచి సుమారు 90 లక్షల మేర వసూలు చేశారని, ఇదే కాకుండా మరో 1.5 కోటి మేర మోసాలకు పాల్పడ్డారని శ్రీకాకుళానికి చెందిన దేశెట్టి రమణమూర్తి వాపోయారు. తన ఇంటిని ధ్వంసం చేసి చంపుతామంటూ బెదిరిస్తున్న నిందితులపై చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా వేటపాలెనికి చెందిన నక్కల లక్ష్మి ఫిర్యాదు చేశారు. 2017-18 మధ్య ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా ఒడి చెరువుకు చెందిన నగిశెట్టి అయితే కోరారన్నమాట నగిరెడ్డి. సో ఇలా మొత్తంగా భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకుంటూ అక్కడ అనర్హులకు అయితే కట్టబెడుతున్నారు, డీఫామ్ పట్టాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్, తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.